చాలా మందిలో ఉమెన్లో స్పెషల్ అంబ్లికస్ అంటే మనం బొడ్డు అంటాం కదా, అది షేప్ అనేది భయపడుతూనే కొంతమందికి డీప్గా, కొంతమందికి షాలోగా అంటే పైకి, కొంతమందికి డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. అది కొన్నిసార్లు ఈ అంబ్లికస్ షేప్ తప్పడానికి వేరే రకాల కారణాలు ఉండొచ్చు. దాన్ని అంబ్లికల్ హెర్నియా అంటాం. ఎక్కడైతే అంబ్లికల్ కార్డ్ మన ఇంటెస్టైన్తో కనెక్ట్ అవుతుందో లోపల వాల్కి కొన్నిసార్లు ఆ వాల్ ఓపెన్ ఉండడం వల్ల అందులోంచి మనకు ఇంట్రా అబ్డామినల్ అంటే అబ్డామిన్ లోపల ఉండే కంటెంట్స్ కూడా మనకు ఆ అంబ్లికస్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. కాఫ్ చేసినప్పుడు వాళ్ళు నోటీస్ చేస్తే ఆ అంబ్లికస్ పార్ట్ ఉబ్బుతూ ఉంటుంది. దీన్ని అంబ్లికల్ హెర్నియా అంటారు. సో ఈ అంబ్లికల్ హెర్నియా వల్ల కూడా అంబ్లికస్ షేప్ చాలా ఆడ్గా ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా మనం ఒక ప్రొసీజర్ కాల్డ్ అంబ్లికోప్లాస్టీ అంటారు. దీంట్లో చాలా మంది అడుగుతారు షేప్ కరెక్ట్ చేసుకోవచ్చు అని. ఖచ్చితంగా షేప్ కరెక్ట్ చేసుకోవచ్చు. షేప్ కరెక్ట్ చేసినతో పాటు అదే టైంలో కనుక అంబ్లికల్లో హెర్నియా ఉంటే ఆ హెర్నియా కూడా మనం రిపేర్ చేసేస్తాం. ఎనటామికల్ రిపేర్, కొన్నిసార్లు మెష్ కూడా పెట్టవచ్చు అక్కడ అవసరాన్ని బట్టి. ఇది మనం ఎవరికైతే పోస్ట్ ప్రెగ్నెన్సీలో, స్పెషల్గా ప్రెగ్నెన్సీ తర్వాత కనుక ఈ ప్రాబ్లం వస్తే ఈ అంబ్లికస్ షేప్తో పాటు వాళ్ళకి పైన ఉండే అబ్డామినల్ వాల్ కూడా వీక్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దాన్ని డైవారికేషన్ అంటారు. ఈ డైవారికేషన్ రెక్టై ప్లస్ ఈ అంబ్లికస్ వీక్నెస్ అన్ని కూడా మనం ఒక సింగిల్ స్టెప్లో కరెక్ట్ చేసుకోవచ్చు. మన భాషలో అబ్డామినోప్లాస్టీ అంటారు, సైంటిఫిక్గా దాన్ని టమీటక్ అని కూడా అంటారు. ఈ టమీటక్ ప్రొసీజర్లో అంబ్లికస్ కరెక్షన్, దాని షేప్ కరెక్షన్, దాంతోపాటు అంబ్లికస్ పైన ఉండే ఏరియాలో కనుక స్వెల్లింగ్ ఉంటే అది కరెక్షన్ చేసుకోవచ్చు. అబ్డామినల్ వాల్ ఇంకెక్కడైనా వీక్నెస్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు అంబ్లికస్ కింద ఉన్న ఎక్సెస్ స్కిన్ అదంతా కూడా మనం రిమూవ్ చేసేసి సింగిల్ ఫ్లాట్ లైన్లో మనం దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. స్పెషల్గా ఎవరికైనా పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ ఆర్ ఎనీ ఏజ్ ఎవరికైనా కూడా అబ్డామినల్ స్కిన్ ఎక్సెస్ ఉన్నా, లేదంటే కాఫ్ చేసినప్పుడు స్వెల్లింగ్ వస్తున్న పొట్ట మీద, లేదంటే అంబ్లికస్లో హోల్స్ ఉన్న ఆ హెర్నియా ఉన్న, ఆల్రెడీ మీకు స్కాన్లో కొన్నిసార్లు హెర్నియా అని మెన్షన్ చేసి ఉంటారు. మీరు వేరే దానికోసం స్కాన్ చేసినప్పుడు కూడా అది బయటపడుతుంటుంది. అది ప్రాబ్లం ఉండాలని లేదు. కొంతమందిలో కొద్ది పెయిన్ ఉంటుంది, కొంతమందిలో పెయిన్ లేకుండా ఎసిమ్టమాటిక్ ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా మేము టమీటక్ చేసినప్పుడు, అబ్డామినోప్లాస్టీ చేసినప్పుడు ఈ అన్ని పార్ట్స్ కూడా మనం సింగిల్ స్టెప్లో కరెక్ట్ చేసుకుంటాం.